ఆలయానికి జీవం ఉండాలంటే ఆలయానికి ఖచ్చితంగా ధ్వజస్తంభం ఉండాలని, అటువంటి ధ్వజస్తంభాన్ని ప్రదర్శించే కార్యక్రమం పోతిన వెంకట మహేష్ శ్రీమతి విజయలక్ష్మి దంపతులకు దక్కడం ఎంతో గొప్ప అదృష్టమని, దైవం యొక్క కృప ఉన్నందువల్ల వారి కార్యక్రమాన్ని చేయగలిగారని పలువురు పీఠాధిపతులు అన్నారు. శుక్రవారం వాగు సెంటర్ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్టకు అనుమతించిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖకు పోతిన వెంకట మహేష్ కృతజ్ఞతలు తెలిపారు. వంటన్ వాగు సెంటర్లో శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ధ్వజస్తంభదాత పోతిన వెంకట మహేష్ విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు పీఠాధిపతులు స్వామీజీలు హాజరయ్యారు. హనుమాన్ దీక్షాపీఠం పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీ, భువనేశ్వర్ పీఠాధిపతి కమలానంద భారతీ స్వామీజీ, శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామీజీ పాల్గొని ఆగమశాస్త్ర ప్రకారం ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సీతారామస్వామి వారి కళ్యాణం, సుమారు 4000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ ధ్వజస్తంభ ప్రతిష్టకు అవకాశం ఇచ్చిన దేవాదాయ ధర్మాదాయ శాఖకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఆపరేషన్ సింధూర్లో జరుగుతున్న సమయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేయడం భారత విజయానికి గుర్తన్నారు. యుద్ధంలో పాకిస్తాన్పై భారత్ గెలుపు ఖాయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు పరాశరం పవన్ కుమారాచార్యులు, వెన్నకోట శ్రీనివాసరావు శర్మ మరియు మురుకుపూడి మణిదీప్ వారి శిష్య బృందంతో నిర్వహించారు. ఈ కార్యక్రమం పర్యవేక్షణ ఆలయ ఫౌండర్ ప్రెసిడెంట్ నందిపాటి నాగ వెంకట శ్రీనివాసరావు, ఆలయ ఈవో వై సీతారామ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ నట్రాజ్ సన్ముఖ్ కుమార్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం, సిపిఐ నాయకురాయలు కొరగంజి దుర్గమ్మ, కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి, మైలవరపు దుర్గారావు, మరుపిళ్ల రాజేష్, శ్రీ నగరాల సీతారామస్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన కార్యదర్శి మరుపిళ్ల హనుమంతరావు మరియు నగర ప్రముఖులు తదితరులు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
వీరాంజనేయ స్వామి దేవస్థానంలో గత 3 సంవత్సరాలుగా ధ్వజస్తంభం లేకపోవడంతో ఆలయ గత ఈవో గారు కానీ ట్రస్ట్ ఈవో గారు కానీ మమ్మల్ని సంప్రదించి ఆలయానికి ధ్వజస్తంభం సమకూర్చడంతో పాటుగా పూజా కార్యక్రమాలన్నీ కూడా మీరు నిర్వహిస్తే బాగుంటుందని అడిగితే మేము కూడా ఈ కార్యక్రమం చేయడానికి సుముఖత వ్యక్తం చేశాం. అందుకే వారికి కూడా గతంలో ఈ కార్యక్రమం మేము చేస్తామని చెప్పి మేము కూడా ఒక అర్జీ పెట్టాం. వారు కూడా దేవాదాయ శాఖ అధికారుల దగ్గర నుంచి అనుమతి తీసుకొని వాగు సెంటర్లో వీరాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేయడానికి పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి మాకు దేవాదాయ శాఖ ద్వారా అనుమతులు తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మరి ఎంతో ఘనంగా నిర్వహించినటువంటి దేవాదాయ శాఖ అధికారులకి, ఆలయ ఈవో గారికి, గత ఈవో గారికి, అదేవిధంగా లైఫ్ టైం చైర్మన్ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. మరి ధ్వజస్తంభ ప్రతిష్ట ఎంతో వైభవంగా, ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించాం. మరి ఇక్కడ ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా తిరుమల నుంచి అక్కడ ఉండేటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి మణిదీప్ గారి శిష్య బృందాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి
ఈ కార్యక్రమాన్ని వైకాసన ఆగమ శాస్త్ర అనుసారంగా ఎంతో ఘనంగా నిర్వహించాం. మరి మాకు పోతిన మహేష్, విజయలక్ష్మి దంపతులకి అవకాశం కల్పించినటువంటి ఈవో గారికి, పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మేము ఆహ్వానించగానే ఇచ్చేసినటువంటి హనుమత్పేట ఉత్పత్తులైనటువంటి దుర్గాప్రసాద్ స్వామీజీ గారికి కానీ, అదేవిధంగా మీరు చూస్తే కమలానంద భారతి గారు భువనేశ్వరి పీఠం వారికి కానివ్వండి, శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము అడగంగానే వారు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, వారికి పాల్గొన్నందుకు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున ద్వైస్తంభ ప్రతిష్ఠ అనంతరం కూడా అన్నప్రసాద వితరణ కూడా 3000 మందికి ఏర్పాటు చేశాం. అన్నీ కూడా మేము వాస్తవంగా మాట్లాడే చెప్తున్నాం. మరి అన్నప్రసాద వితరణ కూడా ఘనంగా అందరూ వస్తారు, భక్తులు పెద్ద ఎత్తున వస్తారని ఆలయంలో మరి పురోహితులు చెప్తే అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు కూడా చేశాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంని మొదటి నుంచి మాతో పాటు నడిపినటువంటి వెన్నకోట శ్రీనివాస శర్మ గారికి కానీ, అదేవిధంగా పవనాచార్యులు గారికి కానీ నా ధన్యవాదాలు తెలియజేస్తా. ముఖ్యంగా ఈవో గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. Like, subscribe and press the bell icon for new updates.